నా పానం ఏం మంచిగా లేదంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు నా పానం మీదకి వచ్చినట్టున్నాయి. అలా ఎవరు సరిగా ఆ సల్పాల పావకర్రను మాచేటి రాంబాబు అని తీసుకొని 7 రోజులు ఇంటికి రారి. అట్లా ఆ మేరుగు రాజు గారిని కూడా మర్చిపోక వాడిని కూడా ఎంబడి పెట్టుకొని రా వెళ్ళినాడు. వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాడు? ఓ సోది, ఇన్ని రోజులు పానం మంచిగా లేదని పనికి పంగనామే పెట్టినావు. ఇవాళ వచ్చినాం అనుకుంటే ఏమో పంచాల ముంగట వేసుకుంటాను. ఏంది కథ? వచ్చినావా కోడి మీద వేసుకొని? నువ్వన్నా మిడుగుట్ల పిల్లన్నా నా పానం మంచిగా లేదంటే ఓ డబల్ వచ్చే పొడన్నా పట్టుకొని వచ్చినారా మీరు నా ఇంటి మొఖాన? నీకు వచ్చింది రోగం అని మేము వచ్చి చూడాలా? ఇక పరిచయం వచ్చి కొంచెం కుసకుసగా అంగనే వావో నేను ఇంటికి పోతా, నాకు అందరు కళ్ళల్లో ఉన్నట్టున్నారు అనుకుంటా పోతీవి కదా, సరిపోలేదా? నడు ఏందో పంచాదులు చెప్తానావు. నీ కళ్ళ కంపగొట్టగా నన్నెక్కడనే మలంగా ఇచ్చినట్టున్నావు నువ్వు. ఇగో నువ్వు అటే ఇంకా రాపో, ఊకే రాకు నడిమిట్లకు. మేము పెద్ద ముచ్చట మాట్లాడుతున్నాం ఊరికి సంబంధించింది. వాళ్ళు వచ్చినాక నడిమిట్లకు ఊకే రాకు మళ్ళా. అరే ముచ్చటేందంచనో నడిమిట్లకు రాకు అనేమో కారాలు మీరాలు దుస్తుతున్నావు. చెప్పు ముచ్చటేందో ముందుగాల. అరే సరిగా వాళ్ళని వచ్చినప్పుడు ఆ పైసలు కూడా పట్టుకొని రమ్మాను. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక లేవు గివ్ అనద్దు. మళ్ళీ ఇక్కడి ఇట్లా ప్రచారానికి కూడా పోవాలి. అగో మళ్ళా సర్పంచ్ పదవికి వేలం పాట గిట్లా వాడుతున్నాడు అయ్యింది. అబ్బా మా ముసలోనికి ఎలక్షన్లు అయిపోయేదాకా గిదే తిక్కుండేటట్టున్నది. ఇక ఏం చేయాలి మరి? నా తిక్కకా నువ్వు లెక్కున్నాయి కానీ నీ తిక్కకైతే లెక్కే లేదు. తిక్క గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. దేహ పోయి నుంచి ఊరికే నడివిట్లకి వచ్చి ఊరికే గెలుకుతా ఉంటావు. మరి నా తెరుకు రాకు మరి మంచుకున్నదా? సరే సరే నేను రాను కానీ నాకు ముచ్చటేందో చెప్పాయా ముందుగల. ముచ్చట చెప్తా కానీ మరి కస ఎవరికి చెప్పకుంటుంటే అంటే చెప్తా. ఎందుకంటే మరి మన అంతా 3 ముచ్చట్లే వారమా. చెప్పు ఎవరికి చెప్పగాని ఏమో నానబెడతా ఉన్నా ఏందో ముచ్చటను చెప్పు. నేను ఎవరికి చెప్పను అంటను. మా పార్టీ తరఫున సర్పంచ్ గా సూరిగారిని నిలబెడతాను. అయితే ఏమైంది అయితే ఎలక్షన్ల పంచదానికి ఇట్లా పైసలు తీసుకురమ్మంటాను. ఏంది పోలీసు వాళ్ళకి తెలిసిందే అనుకో పొట్టు పొట్టు అంటారు. జర్రంతా చెప్పేదాకా ఆగరాదు. ఎందుకంత ఇచ్చుకొని చెడతాను? చెప్పు చెప్పు. ఇప్పుడు మా పార్టీలనే పోటీకి 4 నిలబడ్డారు. ఎవరిని కానీ ఇంకోనికి ఓట్లు వేపియ్యరు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఈ రాములు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అందరు కలిసి పార్టీ తరఫున నిలబడ్డోని గెలిపియాలి. రైటే గెలిపియాలి కానీ టికెట్ రానోళ్ళు నూకుంటారే. నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, నేను ఎందుకు గెలిపిస్తాను అన్నాడా? మరి అందుకే కదా పైసలు పట్టుకురమ్మని చెప్పేది. ఆంధ్రా బయలుదేరిల్లారా? దీనికి డబ్బులు ఎందుకే? పోటీకి రానోనికి ఇచ్చేదానికా? కాదు పిల్ల, 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. నేను పార్టీ పెద్దను కాబట్టి 4 ఇస్తా. ఎవరికైతే నేను టికెట్ ఇస్తానో కడమోళ్ళంతా కలిసి వాడిని కోట్లు వేపించి గెలిపియాలి. ఒకవేళ ఓడిపోతే వీళ్ళు చేయవచ్చే ఓడిపోతాడు కాబట్టి నా దగ్గర పెట్టిన 3 లక్షల రూపాయలు పార్టీకే పోతాయి. వామ్మ ముసలోడా, తక్కువిద్దలు రావు నీకు. నువ్వేమో అనుకున్నా గానీ చాలా ముదిరిపోయినావు. నేనేడ ముదిరిపోయిన పిల్ల? ఊళ్ళో పొంచి రాజకీయాలు అయితే ముదిరిపోయినాయి. మొత్తం గిదే నడుతుందట. గీ ముచ్చడి చెప్పేదానికే నేను ఇట్లా యాక్షన్ చేసిన ఫోన్ పట్టుకొని. నిజమే అనుకున్నావే? వామ్మో తాత, నిజంగానే పెద్ద ముచ్చటనే చెప్పినవే. ఊళ్ళో చూసిన అరలా ఎట్లున్నదో సర్పంచ్ ఎలక్షన్ల ఎత్తులకు పై ఎత్తుల ముచ్చట. కట్ చిరగద్దు పాము జావాలి అన్నట్టే ఉన్నది కదా.